Guys, so hey, come back to our channel Sambat. అమరావతి ఓకే ఈరోజు ఒక వీడియో ఏంటంటే ఈరోజు అయితే మనం అయితే చేయబోతున్నాం గిల్డ్ వార్స్ అయితే ఆడుతున్నాం అనమాట. నోప్ ఎస్ స్టార్ట్ అయ్యింది, ఆడుతున్నాము. ఈజ్ ఆన్లైన్ మాట్లాడతాం. మనది 12th ప్లేస్ అయితే ఉంది. అందుకోసం మనం అయితే ఇక్కడ దింపమంటున్నా బ్రో. మా ఇక్కడి నుంచి వాయిస్ రాలా, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మైక్ ఆన్ చేసిన దగ్గర నుంచి రావట్లేదు ఏంటో, అందుకే చాలాసేపు చూసి వచ్చిద్దేమో అని. ఇప్పటికీ వస్తే అయిపోస్తా, లేకపోతే కంటిన్యూ అయితే చేస్తా. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్. మనోళ్ళైతే స్క్వాడ్ అయితే అంతగా ఏం చేయలేదు కదా మామ. క్వాలిటీ అయితే బాగానే ఉందా, కామెంట్ చేయండి. మరి అంత లేదు. స్క్రీన్ రికార్డర్లో మరి వేసేటప్పుడు అంత రాదు అసలు. అయితే అసలు ల్యాగ్ రంబోలా అయింది అసలు. అనుకోండి ఏంటి ఇంకోసారి. ఓకే, ఫస్ట్ టైం చచ్చిపోయా. వీడియో ఆన్ చేస్తాం మర్చిపోయా. వీడియో ఆన్ చేస్తాం మర్చిపోయా, కట్ చేసేసాను. ఎందుకంటే ఇది ఇప్పుడు మేము ముగ్గురు దిగుతున్నాం అనమాట. ఒకడు నేను, ఫస్ట్ సెకండ్ సంపత్ సంపు మన ఎస్ఎఫ్జి సంపు వైటి. ఆ తర్వాత ఉన్నదోళ్ళు కనపడలా. స్కాంగ్ ఉంటా, బబ్బులు స్కాంగ్ ఉంటా. స్కాయ్ ఆడారా మనతో స్కాయ్ అనుకుంటా ఆడింది. బబ్బులు నాకైతే దిగగానే ఫస్ట్ అయితే ఈ గన్ అయితే దొరికింది. ఈ గన్ మనకి ఎంతగా అలవాట్లేదు కాబట్టి పడేసి ఒక గన్ తీసుకుందాం వెళ్ళా. అప్పుడే మనకి దొరికింది గన్ వచ్చేసి MP40 దొరికింది అనుకుంటున్నా. దీంట్లో ఎక్కడ MP40 దొరికింది ఇక్కడే అనుకుంటా. లాంగ్ రేంజ్ ఉంచుకొని షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్లే ఇంకా బాగా లాంగ్ రేంజ్ పడేసి షార్ట్ రేంజ్ తీసుకొని. ఇది బాగా పడుతుంది ఈ పక్కన గన్ను, అందుకే తీసుకుందాం అనుకున్నా. కరెక్ట్ గన్ సౌండ్ అయిందో నాకు నచ్చదు, ఇంకే తీసుకోవాలా. తర్వాత సైలెన్సర్ మార్చుకోవచ్చుగా అంటే నాకు తెలియదు. సైలెన్సర్ మార్చుకోవచ్చు, మర్చిపోకూడదు. అండ్ మనకి ఒకటి కాపర్ అయితే ఫ్రీగా వచ్చింది. యా, మీరు విన్నది నిజమే, నేను చెప్పింది కూడా నిజమే. అది డబుల్ షటర్లో ఉండిద్ది కదా మా పేరు మర్చిపోయాను, గుర్తుకు రావట్లా. తర్వాత స్పీడ్ గిరుదాం అని చెప్పి దీంట్లో కాసేపు ఉండి మళ్ళీ అయితే వెనక్కి వచ్చేసి మనకైతే ఇక్కడ సూపర్ హెల్త్ కిట్ ఉందేమో. నేను ఎందుకు వచ్చానంటే మళ్ళీ మన ఎస్ఎస్బిలిటీకి ఇది ఉండిద్ది కదా, నేను ఏదంటారు మర్చిపోయా. ఇక్కడ ఒక కారు వస్తున్నట్టు సౌండ్ వచ్చింది. అప్పుడు ఎవరిదో చప్పుడు సౌండ్ వచ్చింది. అంటే నా ఫోన్ ఎలా చేసిద్ది అంటే దగ్గరికి రాగానే వైబ్రేషన్ వచ్చింది అనమాట. నేను అనిపించింది అనుకున్నా. కాకపోతే మావాడు అన్నాడు, అరే ఇలా వీడు బబ్బులు కూడా ఆఫ్లైన్ రా అంటున్నాడు. అంటే కనిష్క ఉండిద్ది కానీ మేము ముద్దుకు పిలిచేది బబ్బులు, అందుకే ఆఫ్లైన్ అంటున్నాడు రా అంటున్నాడు. ఎవరు సంపు సర్లేరా కాళ్ళే రారా అంటే ఆడు వస్తున్నాడు. ఇప్పుడు ఈ వాయిస్ మధ్యలో కట్ అయిపోతుంది ఎందుకు అర్థం. స్క్రీన్ రికార్డర్ అంత పని చేయట్లా. ఇదివరకు బాగానే పని చేస్తుంది, చెప్పానా. ఇందాకే నాకు ఒకటి కనిపించాడు, అప్పుడే అనుకున్నా నేను ట్రెల్లోనో లేదో మా కొట్టేసాడు. లేదు మనమే కొట్టాడు. కిల్ వచ్చింది వెనకాల నుంచి ఇంకోటి ఒకటి కొట్టాడు. వెనకాల నుంచి ఒకటి కొట్టాడు. మా ఇక్కడికి వచ్చి ఇలా వెళ్దామని అలా ట్రై చేస్తున్నాను. మామూలు పడ్డాడు. సర్లే అని చెప్పి నేను జాగ్రత్త పడదాం అనుకున్నా. వెళ్తుందా చూసుకొని పెట్టి నుంచి కొట్టించుడు కూడా తెలియదు. అంటే ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఒకటి పైన ఉన్నాడు, పైకి ఉన్నాడు వేరే వాడు అనుకుంటా. పైకి ఉన్నట్టు చెక్కారు. అయితే అతనికి టాప్ 99 వచ్చింది. టాప్ 100కి అయితే వెళ్ళలే. దానికి ఇంకొకటి వచ్చాడు. అవును కూడా రిక్వెస్ట్ పెట్టేసి వచ్చేమన్నాం. లోకల్ కమాన్ రాడారా
చాలాసేపు వెయిట్ చేసాం. యాక్సెప్ట్ వెయిట్ చేయట్లా. చేసి వచ్చాడు. మొత్తానికి అయితే వచ్చాడు మూవ. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇంకా అయితే రాలా మనోడు. ఏంట్రా ఇడు రావట్లేదని చెప్పి ప్రొఫైల్ చెక్ చేస్తున్నాడు. నువ్వు కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఇలా డిస్కేసింది. నేను బయటకు వచ్చేసాను ఎందుకంటే వాడు పిలిచి చంపేస్తానని చెప్పి రిక్వెస్ట్ తీసుకున్నా. నాకే గైస్ మళ్ళీ మేము ఇద్దరం కలిసి గైస్ రండి ఆడదాం గైస్, ఇద్దరు వచ్చాం, అందరూ అనుకునే వచ్చారు రా. గుడ్ బాయ్ అయితే అయ్యింది. స్టార్ట్ చేయట్లా ఒకడు. వాళ్ళు కూడా వస్తారేమో. నేనేమో రిక్వెస్ట్లు పంపిస్తేనే మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. మేము మోడల్ బాయ్, మీ మోడల్ మొత్తం గట్టగట్ట లోపలికి వచ్చేసి మంది ఎన్నో ప్లేస్ ఉందని చూసుకుంటే మొత్తానికి మంది వచ్చేసి ఎన్నో ప్లేస్లో ఉంది. తీరా కనపడుతుందంట. మొత్తానికి ఎన్నో ప్లేస్లో ఉందామా. ఇక్కడ MP40 ఎంత కావాలరా అని అడిగా. చాలాసేపు కూర్చున్నాడు. ఒక్కడు రాలా. నేనే 2 తీసుకుని వెళ్దాం అనుకున్నా. మాలో స్ప్రేయర్ ఉన్నాడు ఇప్పుడు. ఆ స్ప్రేయర్ కాదు స్ప్రేయర్ ఆడొచ్చేసాడు కాదు. అక్కడ కనిష్క్ ఇంతకు కనిపిస్తుంది కదా. 4th ప్లేసా 3rd ప్లేసో 4th ప్లేసో అయితే. ఎక్కడ MP40 ఉందా రండ్రా అంటే ఒకడు వచ్చాడు. ఇక్కడ ఉంది తీసుకోరా అంటే వేరే గని దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ MP40 ఉందరా అంటున్నాడు ఒకడు. అరే అని మళ్ళీ కార్ తీసుకున్నాను నేనేమో అని. నీకు కార్ కావాలా రివైవ్స్ కావాలా అన్నాడు. ఇంకా రివైవ్సే కావాలండి ఎందుకంటే వాడు ఓన్లీ రివైవర్, నేను బ్లూ రషర్ అండ్ మాకు సపోర్టర్ దేవాలోకల్. ఇది మా స్క్వాడ్ వచ్చేసి టీం వర్క్ అయితే ఉంటుంది, డౌట్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా మేము ఆడాలనిపిస్తే ఎప్పుడుకో ఒకసారి ఆడతాం. సండే అయితే మినిమం సండే ఒకసారి ఆడతాం. నైట్కి అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా ఒక్కసారి. మావాడు అన్నాడు రివైవ్ కావాలా ఇదే రివైవ్ బండి అన్నాడు. నేను కూడా తనగా అంటే వెళ్ళిపోయాడు ఆడు కూడా. అరే మనం కూడా ఎత్తుకుందాం లేరా అంటే వదిలేసి వెళ్ళిపోయాం. ఇద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళాడు కూడా చూడలే నేను. ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఈ ఏంటో వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు మధ్యన. మైక్ ఆన్ చేసుకుంటే అవ్వట్లేదా లేకపోతే ఎట్టా ఏంటి అదైతే నేను చూడాలా. ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అవ్వదో నేనేమో ఆఫ్ చేయలే. ఫస్ట్లో వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు రాదు నాకు అర్థం కాదు. ఇంకా 20 minutes కూర్చోవాలి అక్కడ నేను. అగిస్ట్రా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అవసరమా మనకు అవసరమా? ఇక్కడ నాకు కారు కనపడింది చూసా, డబ్బులు తీసుకుందాం వెళ్ళి ఫస్ట్. తర్వాత కారు ఎక్కానా ఎట్లదా ఓకే ఎక్కా. నాడికి ఇచ్చేద్దామని చెప్పి కారు తీసుకుంటే ఈజీ నేను వెళ్తానా. అప్పటికే అక్కడ ఎనిమిస్ ఉన్నారు అనుకుంటా, థింక్ సో ఉన్నారు. మా ఊడు డ్యామేజ్ పడుతుంది వెళ్ళిపోయాను ఇది చెప్పాడు మొత్తానికి. మరి కారు తీసుకోరా అంటే కారు తీసుకుని వెళ్ళి సరే ఏదో ఒకటి అని చెప్పి నేను దీంట్లో వెళ్తే బాగుండిద్ది అని చెప్పి మనం దీంట్లో బయలుదేరాం. కొంచెం వీడియో తీసుకున్నాం కదా, వీడియో చూస్తాకి బాగుండిద్ది అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అరే మీరు ఇద్దరు రండి మేము ఇద్దరు వెళ్తాం అని చెప్పి సపోర్టర్ రషర్ వెళ్తుంటే ఎడబాకేమో ఇంకొకటి అయితే దిగాడు. ఇక కార్లు ఎక్కిచ్చేసుకున్నారు ఎందుకో. ఈడేమో ఇటు తీసుకెళ్తాడు. చూసారా అలా అలా వచ్చింది మోడల్. అది సూపర్ మోడల్ తెలీదు అంతే. అది ఇక్కడైతే నేను దిగిపోయిన అంటున్నా ఆ కారు తీసుకుందామని. దిగలేదాం. అరే అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్తే ఏమన్నా ఎగచా వెళ్ళిపోద్దని చెప్పి ఫోన్ ఇచ్చేసాడు మొత్తం గిట్ట ఎలా అనుకున్నా. కానీ ఫోన్ ఇచ్చేసాడు. నీళ్ళు ఉండరా అని అరిచాను. నాకు గుర్తుంది, బాగా గుర్తుంది. గాగా కాదు గందేసి పెట్టుకున్నా ఎటున్న సంపుదామని. చిక్ లోడ్ ఏం. ఇక్కడైతే అసలు మా స్క్వాడ్ మొత్తం చెంచింది. ఇక్కడ రివైవ్ అవుతుందని వచ్చాము మేము. ఇది కదా మ్యాచ్, పోయిన మ్యాచ్. అది పోయిన మ్యాచ్ ఈ మ్యాచ్ మొత్తానికి గోల్డెన్ క్రిమినల్ వేసుకుని ఒకడు వచ్చాడయ్యా. ఈరప్పర్రా అని చెక్కాడు ఒకేసారి దేనిలోనో మరిగి. మొత్తానికి దేనిలోనో మరిగి ఈరప్పర్రా అని చెక్కారు మామ.
ఇక్కడే అనుకుంటా మామ. తర్వాత ఆ కారు తీసుకుందామని నేను ఆగండ్రా మా కారు కావాలంటే లేట్ వచ్చారు. తర్వాత నేను ఈ కారు తీసుకుందామని తీసుకున్నా. ఈ కారు వెళ్తాం బెటర్, ఎందుకంటే అది స్పీడ్కి వెళ్ళిద్ది కాదంటలా. కాదనలే, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళిద్ది కాబట్టి. నాట్ బ్యాడ్ నో. బాగానే వెళ్తుంది కదా అని వెళ్తుంటే మా వాళ్ళు కొంచెం చెక్కారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పండ్రా అని ఇక్కడే అసలు మా స్క్వాడ్ మొత్తం తెచ్చింది ఇక్కడే. చెప్పాను భీమశక్తిలోనే ఇక్కడ వచ్చాం మేము మొత్తానికి. భీమశక్తి అనేది అరే వెనక్కరా నువ్వెందుకు బారిపోతున్నా పండే చూసుకుందామని మావాడు వెళ్తుండు. సర్లేరా నేను కూడా ఈరెప్పర్రా ఎటు నుంచి వాడు వస్తున్నాడు, ఇటు నుంచి నేను వెళ్తున్నా, అటు నుంచి వాడు వెళ్తున్నాడు. మొత్తం 3 సైడ్ల నుంచి వెళ్తున్నాం. నేను వీడి దగ్గరికి వెళ్తున్నా రష్ పడి వచ్చిందని. వెళ్ళి చిక్కుతున్నాడు మా వెనకాల ఉన్నాడు, ఎదరోడు ఉన్నాడు, ఎటు నుంచి కొట్టాడు నాకు అర్థం కాల. సరే ఫస్ట్ అతను పైన లాక్ చేద్దామని వెళ్తున్నా. వెళ్ళాను అడిగి ఎక్కాను. అడిగి ఎక్కిన తర్వాత ఇంకో డాడీ నుంచి వచ్చాడు కానీ పైనుంచి చెక్కుతున్నాడు మా వాడైతే. ఇంకా దేవగాడిని వెనకాల నుంచి వచ్చాడు, ఒకటి నాకు చేసాడు. నేను మళ్ళీ ఆయన నాకు చేశాను, హెల్ప్ ఇచ్చా లేచాడు. గ్లోబల్ వేయాలిగా నేను హెల్ప్ పడింది, నేను ఇచ్చేసా. లెగిసిపోయాడు. ఇక్కడ పడతాని అని నేను వెళ్ళిపోదామని వెళ్ళిపోయా. మళ్ళీ పడ్డాడు. ఆడి కోసం నేను ఇక్కడ జూన్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. మళ్ళీ జూన్ నుంచి వెళ్తాను ఇంకోటి కొడుతున్నాడు. అడి ఇంకా అన్నిసార్లు నాకు అయితే ఉంటాడులే అని చెప్పి నేను వెళ్ళిపోతున్నా జూన్కి. వెనకాల నుంచి ఎప్పటి నుంచి వచ్చి కొట్టాడు తెలియదు మామ. కొట్టేసాడు. అంటే ఎప్పటికీ కొడతా ఉన్నాడు. వీడికి వెళ్తపోవట్లేదు ఏంటో జూన్లోకి వెళ్తే. నన్ను ఫస్ట్ మనకి వెళ్తలేదు కదా అందుకే పోయింది. తర్వాత #9లో చచ్చిపోయాం. 9 మెంబర్స్ ఉన్నప్పుడు చచ్చిపోయాము, 9 స్క్వాడ్స్ ఉన్నప్పుడు చచ్చిపోయామో తెలీదు. స్క్వాడ్స్ డ్యూట్స్ తెలీదు మనకి, ఎందుకు మాట్లాడకూడదు. ఆ తర్వాత మళ్ళీ సిఎస్లోకి వెళ్దామన్నారు. సిఎస్ అయినా స్పెషల్ డ్రాప్ పడింది. ఎంత ఇది చూడాల సరిగ్గా కనపడలా. ఓకే ఇద్దరు తర్వాత ఏమైనా వచ్చినాయా అని చూసుకున్నా, క్లెయిమ్స్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ నాకు ఇంకా 8 మినిట్స్ ఉంది, నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది. ఇంకా చాలా మినిట్స్ ఉంది ఏంట్రా ఒరే, ఇంకా 20 కదా. 20 అంటే మనం 35 నిమిషాల దగ్గర ఉన్నాం. అంటే 15, 16, 16, 17, 18, 19, 20 ఇంకా 7 నిమిషాలు ఉంది నాకు. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది 7 నిమిషాలు అంటే 7 నిమిషాలు కూడా వేసుకుని 8 నిమిషాలు ఉంది మొత్తం. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇదన్నమాట. చాలాసేపు అయితే ఒకడు వస్తాడేమో అడిగి మానబడేసి సిరాకు వచ్చి అది వస్తానన్నాడు ఒకడు రాదని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసుకుని వచ్చేసాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ గుర్తులేదు మామ నాకు ఇది. అది మటుకి చాలా బాగా గుర్తు, ఎందుకంటే అన్నిసార్లు కొడుచుకున్నాం. మరి ఏం చెప్పేది ఇంకా అందుకే చాలాసార్లు కొడుచుకోలేదు కాదు, అది అట్ట తయారైంది. మరి యూజర్ ఎన్నిసార్లు కొట్టామని అయిన పట్ల కలపల్ల 8 ఇటు నుంచి వచ్చి కొట్టారు. ఇది ఎందుకు ఆఫ్ చేసాను నేను, ఒకసారి ఆఫ్ చేస్తా, ఆన్ చేద్దాం అనుకున్నా మర్చిపోతా. నేను కట్టింగ్ చేసామనుకున్నది వేరే విషయం. దింగనే పర్ఫిల్ దొరికింది, మంచి కన్నా దొరికింది అనుకున్నా. తర్వాత ఇంకా దీన్ని పడలేదు అనుకుంటా. ఇక్కడ ఎవడు లూట్ వచ్చి వేసినట్టు అనిపించింది నాకు. కింగ్ఫిషర్ ఎందుకురా బాబోయ్ అనిపించింది. కింగ్ఫిషర్ ఎందుకురా అని కింగ్ఫిషర్ డాగా కింగ్ఫిషర్ కాదా ఇక్కడ కింగ్ఫిషర్. ఇక్కడైతే నైఫ్ తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే దానికి నాకు కొనాయా ఉందనమాట. కొనాయానా ఏదో ఉంది, మొత్తానికి ఏదో ఉంది అని. ఇటు కూడా ఒక రూమ్ ఉందని వెళ్ళాను మామ. అప్పుడే ఎక్కడి నుంచి కూడా వచ్చాడో తెలియదు. యాకరా రోట్ అనుకున్నాం మేమైతే. ఇంకా రాలా, అది కొని పడింది ఎర్ర సింహల్లో ఎంబీబడి. దట్ ఈజ్ అని అంటాను అనుకున్నాకండి. కాదు హ్యాకర్ కాదు. హ్యాకర్ అయితే ఇప్పటికి ఎప్పుడో షార్ట్ వీడియో పెట్టేసేవాడిని. హ్యాకర్ అయితే కానే కాదు. మా వాళ్ళు అందరూ చచ్చిపోయారు, రివైవ్ ఇద్దాం అనుకుంటుంటే మనం అయితే చేస్తున్నాం. మన వాళ్ళు అయితే అందరూ చచ్చిపోయారు, మనం ఒక్కళ్ళే ఉన్నాం. మా వాళ్ళు అయితే లైక్లు చేస్తున్నారు, అవన్నీ పట్టించుకోలేదు. ఇక్కడ గ్లోవల్ వేసుకుని వద్దాం అనుకున్నా, కానీ ఇదేంటి గ్లోవల్ రాలా నాకు. ఎక్స్క్యూజ్ మీ, డౌన్లోడ్ అవ్వలేదు అనుకుంటలే అనుకుంటా, నా దగ్గర ఉండాలో లేదు గుర్తులేదు.
ఈ అకౌంట్లో గర్ల్స్ అయితే అకౌంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే MP40 తీసుకున్నాను నేను, దీన్ని బై చేద్దామని చెప్పేసి బై మిషన్కి వచ్చి అది కొనుక్కున్నా. మా వాడు ఇచ్చేద్దాం అనుకున్నా, రే హెల్త్ ఇచ్చేయగలను కదా తీసుకోమని. అప్పుడు వాడు వచ్చాడు కూడా మా అమ్మ గుర్తులేదు ఏం జరిగిందో. ఎక్కడ దిగుతున్నా? ఓకే ఓకే మా వాళ్ళేనా టీకే రే ఇట్రా MP40 కావాలి ఇప్పించదా? MP40 కావాలొద్దా? ఇది ఈయననే అందా అన్నాడు ఆవిడ. సరే MP40 కొనుతుందా అన్న. ఏంటి బై మిషన్లోకి వెళ్ళి కొనుక్కో అంతేగా అన్నాడు. డౌటా అన్న. వెళ్ళి కొనుక్కున్నాడు. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకంటే దానికి MP40 కదా దొరికింది. సరే జూన్ వచ్చేస్తుందిరా అని చెప్తే నేను అప్పటికి వెళ్తున్నా అప్పటికి కల్పించేసా కూడా. కల్పించేసా అండ్ యూ గో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇంటు ద జూన్. అండ్ నాకు ఏదన్నా వెహికల్స్ దొరుకుతాయి అని చేస్తే ఇద్దరు కూర్చునేది దొరికింది. సరే ఇద్దరు కూర్చునేదైనా దొరికిందిగా అని చెప్పి తీసుకెళ్దామని వచ్చేస్తే ఇక్కడ డ్యామేజ్ అయిందనమాట. ఇక్కడ అవుడే కానీ MP40 తెగలాగుతున్నాడు. MP40 కారణంగా ఉంటుంది. అది ఎక్కడ అంటే ఎక్కనే మీ స్క్వాడ్లో ఇది చూసుకోండి. ఒక స్నైపర్, ఒక రషర్, ఒక సపోర్టర్ అండ్ ఒక స్నైపర్, ఒక రషర్, ఒక హెడ్ షాటర్, అంతే. ఇంకోటి సపోర్టర్ చాలు. రివైవర్ అవసరం లేదు బ్రో. రివైవరే సపోర్టర్. ఇంకా రివైవర్ అవసరంలా అంతగా. ఎవడో ఒక్కడు కూడా బతుకున్నాడు బ్రో. మరి చేస్తుండే అయితే పక్కన వచ్చి నిత్తుతూ అంటాడు. ఇంకేం తెలియదు. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎనిమిస్ ఉన్నారంటే మేము గుద్దేసుకుని వెళ్దామని చేశా. మనం అలా తర్వాత లాగుతారేమని భయం వేసి దీని నుంచి వెళ్ళిపోగానే ఈయనమో వాళ్ళు అట్టుకుంటే చురుకు దారుణంగా దిగి ఉంటే చూడ ఈ కూడా చూసా. ఎక్కడ ఎందుకైనా మంచిదని దిగిపోయా. చచ్చిపోతామని భయం వేసి దిగిపోయి హెల్త్ చుట్టుకుంటున్నా. కొట్టారు ఇక్కడ మనల్ని. ఇక్కడైతే కొట్టలేదో గుర్తులేదు నాకు. నేను దిగిపోయి నేను మారిపోయా. వాళ్ళు అక్కడ బలైపోయాడు. వెళ్దామని భయం వేసింది చాలాసేపు. వెళ్ళాలా వద్దని అనుకుని మళ్ళీ వెళ్దాం అనుకున్నా. అక్కడే ఒక ఎనిమి కనపడ్డాడు. అని ట్రై చేద్దాం చూసా కానీ పెరాఫిల్తో అవ్వలా. ఇంకొకడు కనిపిస్తాడేమో అని చూసా. ఇంకోటి ఏది కనపడలా. ఆ ఎనిమిది లాగదామని నేను ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఎక్కడున్నాడా అని చూస్తున్నా. కనపడలా. సర్లే వెళ్ళిపోయా. ఎదరికి వెళ్ళిపోయి చూద్దామని ఎదరికి వెళ్తున్నా. కమోన్ కనపడు అనుకున్నా. అంతలోనే మనమైతే 7 మెంబర్స్ అనుకుంటాం. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో మనం ముగ్గురం తీసేస్తే 8లో నుంచి 3 తీసేస్తే 5 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఇంత చిన్న దాంట్లో 5 మెంబర్సా? పెద్ద దాంట్లో వద్దాండు వల్ల పీక్లో నుంచి ఎవరు వస్తారేమో అని చెప్పి పీక్లోకి వెళ్ళా. గిల్లువాస్ కదా బ్రో. ఆ టీమ్స్ మెంబర్స్ చూపించింది. నిజంగానే మెంబర్స్ చూపించదో టీం చూపించదో. ఓకే పని అవ్వట్లేదని చెప్పి నేనైతే వెళ్ళిపోతున్నా. ఇద్దరు డౌన్ అయిపోయారు కదా, వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. కానీ ఇంకెందుకో నేనే ఓడిపోతా, కాళ్ళు వచ్చిన ఇంటికి అని ఏదో జూన్లోకి వెళ్ళి చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయి జూన్లోకి వెళ్ళి చచ్చిపోతున్నా. అప్పుడే మా వాళ్ళు కీయమరు నడిచారు. నువ్వన్నీ కొట్టరా అని చెప్పి మనల్ని అయితే మళ్ళీ జూన్లోకి అయితే తెప్పించారు డబ్బులు ఇచ్చి అని అంటారు. అనుకోమాకండి. దగ్గర ఇద్దరు లేదు డబ్బులు. సర్లే వెళ్దాం అనుకునే లోపు ఇటు కొట్టాడు మామ. ఎట్ట కొట్టాడో తెలియదు. నేను గ్లోవల్ వేసుకున్నా. సర్లే హెల్త్ వేసుకో అని చెప్పి ఫస్ట్ హెల్త్ వేసుకుంటున్నా. ఇక్కడ చచ్చిపోయాను మొత్తానికి నాకు ఎదుగుతున్నంత వరకు. ఇక్కడైతే బయటికి రాట్లాడు వేసాడు. మళ్ళీ ఇంకో గ్లోవల్ వేసాడు. నేను పర్లేదా అనుకుని గ్లోవల్ వేసా కానీ పర్లా. ఈడే మామ తెగజెక్కాడు మమ్మల్ని అందరినీ. నీడే చెక్కింది. పోయిన మ్యాచ్లో కూడా డీటే చెక్కాడు మమ్మల్ని. మీకు ఎంత క్వాలిటీ కనిపించినా కనిపించకపోయినా నాకైతే క్వాలిటీగానే కనిపించింది. మొత్తాన్ని ఇంకా వెనక్కి వచ్చేసాం. అప్పుడు టాప్
1%లో ఉన్నాం అన్నమాట. టాప్ 1%లో ఉన్నాం. పోయిన మ్యాచ్లో టాప్ 99లో ఉన్నాం. ఇప్పుడు టాప్ 1%లోకి వచ్చాం. అంటే టాప్లో మనం 1%లో ఉన్నాం. అంటే 57 అంతా వచ్చింది మొత్తానికి. అలా 2-3 మ్యాచ్లు ఆడాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.